ముందు న్యూజిలాండ్ బ్యాటింగ్, తర్వాత భారత్ చేసింగ్ డ్రామా. చివరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ ఇది. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫస్ట్ ఓడిఐ 2026 పూర్తి రివ్యూ. భారత బౌలర్లను ఎదుర్కొంటూ న్యూజిలాండ్ ఓపెనర్లు జాగ్రత్తగా ఇన్నింగ్స్ ప్రారంభించారు. పవర్ ప్లేలోనే భారత్ బౌలర్లు కట్టుదిట్టమైన లైన్స్తో పరుగులను కంట్రోల్ చేశారు. కొంతమంది రెగ్యులర్ ప్లేయర్లు లేకపోయినా న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ పోరాట స్ఫూర్తి చూపించారు. మిడిల్ ఓవర్లలో మంచి పార్ట్నర్షిప్ అయితే బిల్డ్ చేసుకుంటూ స్కోర్ని ముందుకు తీసుకెళ్లారు. ఇక భారత్ తరపున పేసర్లు కొత్త బంతితో అద్భుతంగా స్వింగ్ సాధించారు. స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో న్యూజిలాండ్ పరుగుల వేగాన్ని తగ్గించారు. అంతేకాదు 8 వికెట్లలో 6 వికెట్లు పేసర్లే తీశారు. వికెట్లు క్రమం తప్పకుండా పడడంతో న్యూజిలాండ్ భారీ స్కోర్ సాధించలేకపోయింది. కానీ చివరి ఓవర్లలో వేగంగా పరుగులు సాధించి భారత్ ముందు ఒక ఛాలెంజింగ్ టార్గెట్ అయితే పెట్టింది. సో 50 ఓవర్స్ అయ్యేసరికి న్యూజిలాండ్ 8 వికెట్లు కోల్పోయి 300 రన్స్ స్కోర్ చేసింది. ఇక 301 రన్స్ టార్గెట్ చేజ్ చేయడానికి భారత్ బరిలోకి దిగింది. రోహిత్ శర్మ స్ట్రైక్ తీసుకుంటూ భారత ఇన్నింగ్స్కి శుభారంభం ఇచ్చాడు. అయితే పవర్ ప్లేలోనే రోహిత్ అవుట్ కావడంతో భారత్కి చిన్న షాక్ తగిలింది. ఇక శుభ్మన్ గిల్ కొత్త బంతితో కొంత ఇబ్బంది అయితే పడ్డారు. అయితే నంబర్ 3లో వచ్చిన విరాట్ కోహ్లీ పరిస్థితిని పూర్తిగా మార్చాడు. కోహ్లీ అగ్రెసివ్ మైండ్ సెట్తో న్యూజిలాండ్ బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. దాంతో గిల్ కూడా ఫ్రీగా ఆడుతూ 100కు పైగా పరుగుల పార్ట్నర్షిప్ అయితే నమోదు చేశారు. ఈ మ్యాచ్లో కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఫామ్లోకి వచ్చాడు. గిల్ అవుట్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ క్రీజ్లోకి వచ్చారు. అయ్యర్ కూడా అదే టెంపోని కంటిన్యూ చేస్తూ కోహ్లీతో మరో కీ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. ఈ సమయంలో భారత మ్యాచ్ పూర్తిగా కంట్రోల్లోకి తీసుకుంది. మ్యాచ్ ముగిసినట్టే అని అనిపించిన సమయంలో న్యూజిలాండ్ అద్భుతంగా కంబ్యాక్ ఇచ్చింది. వరుసగా వికెట్లు తీస్తూ భారత బ్యాటింగ్పై ఒత్తిడి పెంచింది. చివరి ఓవర్లలో టెన్షన్ పెరిగింది. అయినా సరే భారత బ్యాట్స్మెన్ ప్రశాంతంగా ఆడి మ్యాచ్ని విజయవంతంగా ముగించారు. ఎస్పెషల్లీ 49th ఓవర్లో కేఎల్ రాహుల్ బౌండరీలు బాదుతూ రెచ్చిపోయారు. దీంతో మరో ఓవర్ మిగిలి ఉండగానే భారత్ 6 వికెట్లు కోల్పోయి టార్గెట్ని ఛేదించింది. దీంతో 4 వికెట్ల తేడాతో మ్యాచ్ గెలిచి సిరీస్ని 1-0 తేడాతో లీడ్ చేస్తుంది. ఈ మ్యాచ్ మనకి 2 విషయాలు నేర్పింది. 1, న్యూజిలాండ్ ఎప్పుడు డేంజరస్ టీమ్ అని. 2, కోహ్లీ ఫామ్లో ఉంటే భారత్ ఇంకా స్ట్రాంగ్గా ఆడుతుందని. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.